హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి కమింగ్ డిఎస్సి ఎగ్జామినేషన్లో ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ టాపిక్ని నేను ఈరోజు ఏ టాపిక్ అయితే చెప్తున్నానో ఆ టాపిక్ని ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా చదవండి. 100% ఒక బిట్ కంపల్సరీ వస్తుంది. మీ అదృష్టం బాగుంటూ 2 బిట్లు కంపల్సరీ ఈ టాపిక్ నుండి రావడం అనేది జరుగుతుంది. అయితే మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కమింగ్ డిఎస్సి ఎగ్జామినేషన్లో నేను ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో ఒక 8 వీడియోల కంటే 9 వీడియోలను ముందు 8 వీడియోలు 9 వీడియోల కంటే ముందుగా నేను రానున్నటువంటి కాలంలో అంటే డిఎస్సి ఎగ్జామినేషన్లో రానున్న డిఎస్సి ఎగ్జామినేషన్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏ టాపిక్స్ అడుగుతాడో నేను ఆల్రెడీ క్లియర్గా మనం వివరించున్న వీడియోలో ఆ టాపిక్ నుండి రేపు డిఎస్సి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ లేకపోతే ఆ పేపర్లో నన్ను ప్రశ్నించండి. ఆ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియో కంటే ముందుగా ఉన్నటువంటి వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సూచీలు. భారతదేశంలో మీరు ఏ కాంపిటేటివ్ పిల్లలు ప్రిపేర్ అవుతున్నా కూడా, అది ఎస్ఎస్సి అయినా, సిజిఎల్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి, ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ టాపిక్ నుండి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుండి ప్రశ్న లేకపోతే నన్ను ప్రశ్నించండి. ఈ టాపిక్లన్నీ కూడా ఇంతకుముందు నేను కవర్ చేస్తున్నా మన యాప్లో, మన అకాడమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో నేను కవర్ చేస్తున్నా. ఈ 14 మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని 1400 బిట్లను నేను తీసుకొచ్చిన. ఇప్పటికే మన యాప్లో మీకు అందరికీ తెలిసినదే, అకాడమీ వెంకటేష్ సార్ మన యూట్యూబ్ ఛానల్ పేరు ఏదైతే ఉందో అదే పేరు మీదుగా మనకి ప్లే స్టోర్కి వెళ్ళి అకాడమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో ప్రస్తుతం 299 రూపీస్కే 1400 బిట్లను నేను అప్లోడ్ చేయడం అనేది జరిగినది. నేను చెప్తున్నా, మీకు మాట ఇస్తున్నా, నేను ఇచ్చినటువంటి 1400 బిట్లని చదవండి బాగా. మరొక పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ పేపర్లు, ఆ బిట్స్ అన్నీ కూడా తెలంగాణ ఎగ్జామినేషన్స్ పరిగణలోకి తీసుకొని 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లు పరిగణలోకి తీసుకొని మీకోసం ప్రిపేర్ చేయబడినటువంటి ఒక బుక్. ఆ బుక్ కేవలం 299 రూపీస్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ బిట్స్ అన్నీ కూడా నేను 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరికి కూడా చదివినటువంటి విద్యార్థులు కూడా ఒకసారి చదివితే గుర్తుండిపోయేటట్టు ఆ బిట్స్ నేను ప్రిపేర్ చేయడం అనేది జరిగినది, ఓకేనా. ఆ 1400 బిట్లు మీకు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ పేరు మీదుగా అకాడమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ను ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 299 రూపీస్కే మీకు అవైలబిలిటీ ఉంది మన యాప్లో. ఒకవేళ ఎవరైనా సార్ నేను ఫోన్ చూసి చాలా టైం గడిపేస్తున్నాను సార్, నాకు ఆ 1400 బిట్లు పీడిఎఫ్ కావాలి సార్ అనేసి అంటే ఎవరైనా కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి. నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అది ఆ పీడిఎఫ్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్లో పర్సనల్ షేర్ చేస్తాను. నెంబర్ వచ్చి 9030539097కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. 9030539097కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు పర్సనల్గా వాట్సాప్ ఛానల్ షేర్ చేస్తాను. మీరు వాటిని జెరాక్స్ తీయించుకొని హ్యాపీగా చదువుకోవచ్చు, ఓకేనా. అర్థమవుతుంది మిత్రమా. అయితే మన మెటీరియల్ ఎలా ఉంది అని అడుగుతున్నారు చాలామంది. మీరు ఈ 1400 బిట్లని రోజుకు 100 బిట్లు అనుకున్నా కూడా 1400 బిట్లు 14 రోజులు అయిపోతుంది. 14 బిట్లు 14 రోజులు అయిపోతుంది. అయితే ఆ మెటీరియల్ ఎంత ఉంది సార్ అని అడుగుతున్నారు. ఇదిగోండి
నా చేత నేనే చేత్తో రాశాను. రాసి ప్రింటింగ్కి ఇచ్చి ప్రింట్ చేయించి ఈ బుక్ కేవలం ఒక 120 పేజెస్ దాకా ఉంది. ఒక 60 పేపర్లు ఉంటుంది. జిరాక్స్కి ఒక 60 రూపాయలు, స్పైరీ బైండింగ్కి ఒక 20 రూపీస్. ఇది మన మెటీరియల్. ఈ మెటీరియల్ని ఒకసారి చూడండి. చూడండి మిత్రమా, 1 వర్డ్ ఆన్సర్స్లో ఉంది, 1 లైన్లో ఉంది, 1 వర్డ్ ఆన్సర్స్లో ఉంది, సింగిల్ లైన్లో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ మెటీరియల్ ఉంది. చూడండి కావాలంటే. ఓకేనా? స్టాక్ జీకేతో పాటు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్తో పాటు ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అవార్డులు, పుస్తకాలు, సదస్సులు, సమావేశాలు, ఇతర క్రీడా సంబంధిత సమాచారం మన యాప్లో పాటు ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పీడిఎఫ్ని కూడా మీరు అందరూ జిరాక్స్ తీయించుకొని హ్యాపీగా చదువుకోండి. ఇది మిత్రమా ఒకసారి చూడండి. ఓకేనా? ఇది మన మెటీరియల్ సింపుల్గా ఉంటుంది మిత్రమా. కరెంట్ అఫైర్స్ కూడా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేశాను. చూడండి కావాలంటే 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేశాను. చాలా ఈజీగా ఉంది. చూడండి కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేశాను. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ టైంలో డిఎస్సి వాళ్ళు ఎస్జిటి అయినా ఎస్సీ అయినా ఈ పుస్తకం తప్ప మరొక పుస్తకాన్ని మీరు చదవద్దండి. ఈ టైంలో పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకుని ఊగిసలాడద్దండి. ఓకేనా? కాబట్టి ఈ పుస్తకం కావాలనుకుంటే లేదా ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? ఇది మన మెటీరియల్ మిత్రమా. సింపుల్గా ఉంటుంది. ఈ టైంలో బ్రహ్మాండంగా ఉంది. ఆల్రెడీ ఎవరైనా ఈ మెటీరియల్ తీసుకున్నటువంటి అభ్యర్థులను అడిగి మీరు తీసుకోండి. ఓకేనా? అభ్యంతరం ఏమి లేదు. ఓకేనా? కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ ఇప్పటి వరకు అసలు ముట్టుకోని వాళ్ళు కూడా దీన్ని చదవండి. అయితే రేపు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా సూచీలు, ఇండెక్స్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా వార్తలు నిలిచేటటువంటి ఇండెక్స్లో మన భారతదేశ స్థానం ఎంత, భారతదేశంలో విడుదల చేసేటువంటి సూచనలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ఎంత, కొన్నింటిని మాత్రమే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఇక్కడ రాశాను. ఏవి కూడా అన్ఇంపార్టెంట్ ఇక్కడ నేను రాయలేదు. ఓకేనా? ప్రపంచ సంతోష సూచీలో, ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఉండేటటువంటి సూచీలో మన భారతదేశ స్థానం 118 అంటే 118వ స్థానంలో మన భారతదేశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఉండేటటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 118వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ వాళ్ళు దీన్ని ఏ సంస్థ విడుదల చేసినది, ఏ దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇవన్నిటికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశ స్థానం ఎంత, మన భారతదేశ స్థానం ఎంత అనే దాన్ని ఖచ్చితంగా రేపు కమింగ్ డిఎస్సి ఎగ్జామినేషన్లో మీరు రాసి పెట్టుకోండి. ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకపోతే నేను అడగండి. ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? ఈ నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడు చూడండి, ప్రపంచ సంతోష సూచీలో 2024 ఇయర్లో ప్రపంచ సంతోష సూచీలో భారతదేశ స్థానం 118. సార్ 2020 ఇయర్ కదా సార్ ప్రస్తుతం అంటే గత గణాంకాలు, లాస్ట్ ఇయర్ గణాంకాలు ప్రస్తుతం ఉన్నాయి. అప్డేట్ రాకుండా ఉన్నంత వరకు లాస్ట్ ఇయర్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రపంచ అవినీతి సూచీలో మన భారతదేశ స్థానం 96వ స్థానం. ప్రపంచంలో అత్యధికంగా అవినీతి చేస్తున్న దేశాల జాబితాలో మన భారతదేశ స్థానం 96వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ప్రపంచ ఫైర్ పవర్ ఇండెక్స్లో మన భారతదేశ స్థానం 4వ స్థానం. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, హెన్లీ అనే ఒక సంస్థ విడుదల చేసినటువంటి ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ఇయర్లో మన భారతదేశ స్థానం ఎంత అంటే 85వ స్థానం. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన భారతదేశ స్థానం ఎంత అంటే 10వ స్థానం. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏమి? క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులకు తగ్గట్టుగా మన భారతదేశం ఎటువైపు ప్రయాణిస్తుంది, అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి దేశాల జాబితాలో దేశ రాజధానులలో మన భారతదేశ రాజధాని ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఈ వాతావరణానికి అనుగుణంగా రానున్నటువంటి కాలంలో ఈ యొక్క కాలుష్యాన్ని కనుక మనం కట్టడి చేయకపోతే, రానున్నటువంటి కాలంలో ఈ కాలుష్యాన్ని కట్టడి చేయకపోతే పెను ప్రమాదంలో అనేది మనం అందరూ కూడా ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మన భారతదేశ స్థానం 10వ స్థానం. నెక్స్ట్ గ్లోబల్
నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్. కన్జర్వేషన్ ప్రపంచ నేచర్ అంటే ప్రకృతి, కన్జర్వేషన్ అంటే సంరక్షించడం. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచిలో మన భారతదేశం 176వ స్థానం. నెక్స్ట్ మన భారతదేశంలో ఇటీవల మనకి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటాం. రూల్ ఆఫ్ లా ఇండెక్స్. లా అంటే ఏమి? న్యాయస్థానం, న్యాయంగా నడవడం అని అర్థం, న్యాయంగా చట్టాలను అమలు చేయడం అని అర్థం. ఇలా చట్టాలను కానీ లేదా తీర్పులు ఇవ్వడంలో కానీ మన భారతదేశం న్యాయంగా ఉన్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశ స్థానం 79లో ఉంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్ ఇండెక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మన భారతదేశంలో సోఫియా అనే పేరుతో పిలుస్తాం. సోఫియా అనే పేరుతో పిలుస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మన భారతదేశంలో సోఫియా అని పిలుస్తాం. ఈ రోజు ప్రపంచ దేశాలను శాసిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్ ఇండెక్స్ లో మన భారతదేశ స్థానం 72వ స్థానం అనేసి గుర్తించుకోండి. ఓకేనా. నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ ఇండెక్స్. ప్రపంచంలోనే అత్యధికంగా మేధో సంపత్తి లేదా మేధావులు గల దేశాల జాబితాలో మన భారతదేశం 58వ స్థానంలో ఉంది. టాలెంట్ అంటే ఏమి? మేధో సంపత్తి అని అర్థం. ఎక్కువగా టాలెంట్ కలిగినటువంటి దేశాల జాబితాలో మన భారతదేశ స్థానం 58లో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ప్రపంచ దేశాలలో అత్యధికంగా ఆకలితో బాధపడుతున్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 105వ స్థానంలో ఉంది. 105వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచిలో మన భారతదేశ స్థానం 105వ స్థానంలో ఉంది. ప్రపంచ ఇన్నోవేషన్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నవకల్పన. ఇన్నోవేషన్ అంటే నవకల్పన. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నవకల్పన అంటే ప్రపంచవ్యాప్తంగా నవకల్పన అంటే ఏమి? కొత్త వస్తువులను కొత్తగా కనుక్కోవడంలో. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఒక వరుస క్రమంలో రాస్తే ఆయా దేశాల్లో ఉన్నటువంటి కొత్త వస్తువులను కొత్తగా కనుక్కునేటటువంటి దేశాల జాబితాలో మన భారతదేశ స్థానం 39వ స్థానంలో ఉంది. అనగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన భారతదేశ స్థానం 39వ స్థానంలో ఉందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టేట్ సేఫ్టీ ఫుడ్ ఇండెక్స్ లేదా ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అంటాం. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. స్టేట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అర్థం. భారతదేశంలో నేడు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలలో ఈ ఆహారాన్ని తయారు చేయడంలో లేదా ఆహారాన్ని మంచిగా ప్రజలకు అందించడంలో ఎక్కువగా మంచిగా ప్రమాణాలు పాటిస్తున్నటువంటి రాష్ట్రాలలో కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ కేరళ ఉంది. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో మొట్టమొదటి స్థానాన్ని కేరళ దక్కించుకున్నది. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధికంగా అల్యూమినియంని ఉత్పత్తి చేస్తున్న దేశం వచ్చి చైనా. కానీ ఇన్ని రోజులు మన భారతదేశ స్థానం ఎక్కడో ఉండేది. కానీ ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా అల్యూమినియంని ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో మన భారతదేశ స్థానం 2వ స్థానానికి చేరుకున్నది. అంటే ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో మన భారతదేశ స్థానం ప్రస్తుతం ఎంత అనేసి అంటే 2వ స్థానం అని గుర్తించుకోండి. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటాం. ప్రపంచ ఇంధన పరివర్తన సూచి అని పిలుస్తాం. దీంట్లో మన భారతదేశ స్థానం 63వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. పర్యావరణ పనితీరు సూచిలో మన భారతదేశ స్థానం 176వ స్థానంలో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. శాంతి ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశ స్థానం 116వ స్థానంలో ఉంది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన భారతదేశ స్థానం 39వ స్థానంలో ఉంది. మిత్రమా, ఇవి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి సూచీలు ఇవి. వీటితో పాటు ఇంకా చాలా సూచీలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మన 14వ బిట్లో కవర్ చేస్తాం. చూడండి, అవార్డులు, పుస్తకాలు, సదస్సులు, సమావేశాలు, కరెంట్ అఫైర్స్, రీసెంట్గా వచ్చినవి అన్నీ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మిత్రమా. మీరు ఒక్కసారి చూస్తే 100% గుర్తున్న విధంగా ఆ మెటీరియల్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒకసారి చదివి చూడండి. నేను చెప్తున్నా, మీరు ఆ 14వ బిట్లోని తప్ప మీరు ఈ సమయంలో ఏమి చదవద్దు. ఎస్జిటి వాళ్ళైనా, ఎస్సీ ఇంగ్లీష్ అయినా, పండిట్ అయినా, ఎవరైనా కానీ జూన్ 6వ తారీఖున స్టార్ట్ అయ్యేటటువంటి ఈ పండిట్ ఎగ్జామ్స్ లో
మన బిడ్ బ్యాంక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో నేను ఖచ్చితంగా మీకు వెరిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇవన్నీ ఈరోజు కాదు మిత్రమా, తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్లో మాకి లేదు గ్రూప్ 2లో కావచ్చు, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ అన్నిటికీ నేను సపరేట్ నోట్బుక్ రాశాను, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఓకేనా? వాటి నుంచి ప్రిపేర్ చేశాను. కాబట్టి ఈ సూచనలు బాగా నేర్చుకొని ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్, ఈ మెటీరియల్ని మీరందరూ కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? రోజుకో టాపిక్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది మిత్రమా సింపుల్గా ఉంది. ఈ టైంలో ఈ మెటీరియల్ చదవలేరా? చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఓకేనా? ఓకేనా మిత్రమా? మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ప్లే స్టోర్కి వెళ్ళి అకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి, మీ నేమ్ ఎంటర్ చేసి ఏదైనా ఆఫర్స్ ఇలాంటివి ప్రకటిస్తే మీకు అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా.